మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థను రాజకీయ కక్షలకు వాడుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. తన ఇల్లు కార్యాలయంపై దాడులు జరుగుతున్నాయని, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు దాడులు కొనసాగినా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారని ఆరోపించారు. ఇక జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో భిన్న అభిప్రాయాలు, వైవిధ్యాలు సహజమేనని చెప్పిన అంబటి, ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను ఎలా ఉపయోగిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని కోరుతూ ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు సరికాదని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి 31వ తారీఖున నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద 2 ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని చెప్పి, మళ్ళా మా లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి